అందరికీ నమస్కారం. సో మనం లాస్ట్ వీడియోలో బీపీఓ అంటే ఏంటి, అసలు ఈ బీపీఓలో ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్స్ జరుగుతాయని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఐటీఓ అంటే ఏంటి, ఈ ఐటీఓలో ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్స్ జరుగుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మన వీడియోలో మన వీడియోస్కి, మన ఛానల్లో ఉన్న వీడియోస్కి వ్యూస్ అయితే ఎంతో కొంత వస్తున్నాయి, కానీ బట్ సబ్స్క్రిప్షన్ కౌంట్ అయితే పెరగట్లేదు. ప్లీజ్ అలా చూసేసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అని నేను పడే కష్టానికి, లేదంటే నేను చేసే ఈ వీడియోస్కి ఓకే నాకు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే ఐటీఓ. సో ఐటీఓ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవుట్సోర్సింగ్. సో దీంట్లో మేజర్గా ఏ టైప్ ఆఫ్ వర్క్స్ జరుగుతాయనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక కంపెనీ. సో మీ కంపెనీలో టాలీ అప్లికేషన్ అనేది యూజ్ చేస్తున్నారు. యు ఆర్ యూజింగ్ వన్ ఆఫ్ ది టాలీ అప్లికేషన్ ఫర్ ద ఫైనాన్షియల్ రికార్డింగ్ కోసం. ఇప్పుడు టాలీ అప్లికేషన్ కాకుండా ఎస్ఏపి అనే అప్లికేషన్ని మీ కంపెనీలో యూజ్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు. సో ఎస్ఏపి అనేది యూజ్ చేయాలి అని అంటే ఫస్ట్ యూ నీడ్ టు పర్చేస్ దట్ అప్లికేషన్ ఫ్రమ్ ఎస్ఏపి ఏజీ కంపెనీ. సో ఒక పర్టికులర్ సర్వర్ అనేది మీరు పర్చేస్ చేసిన తర్వాత దానికి సంబంధించి కాన్ఫిగరేషన్ అనేది చేయాలి కదా ఆ సాఫ్ట్వేర్ని. ఆ కాన్ఫిగరేషన్ అంటే మీ కంపెనీకి సంబంధించి, మీ రిక్వైర్మెంట్కి సంబంధించి ఒక టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది జరగాలి. ఇప్పుడు అలాంటి కాన్ఫిగరేషన్ మీరు చేసేస్తారా అంటే కుదరదు, పాసిబుల్ కాదు. మీరు పర్చేస్ చేస్తారు, బట్ స్టిల్ మీరు కాన్ఫిగరేషన్ చేయాలి అంటే దానికంటూ ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ అనేది ఉంటుంది, ఒక స్పెసిఫిక్ వే అనేది ఉంటుంది అలాంటి కాన్ఫిగరేషన్ చేయడం కోసం. సో ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కొన్ని కంపెనీస్ ఉంటాయి. అంటే ఇలాంటి సర్వీసెస్, ఐటీ సర్వీసెస్, కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్, ఇంప్లిమెంటేషన్ కానీ ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కొన్ని కంపెనీస్ ఉంటాయి. సో అలాంటి కంపెనీస్ని మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవుట్సోర్సింగ్ అని పిలుస్తాం. ఇప్పుడు మీది ఒక XYZ కంపెనీ. సో మీరు ఎస్ఏపి పర్చేస్ చేశారు. మీరు యూ నీడ్ టు కాంటాక్ట్ సమ్ అవుట్సోర్సింగ్ కంపెనీ, ఏదైతే టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో అలాంటి కంపెనీ, కైండ్ ఆఫ్ TCS కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇలాంటి కంపెనీస్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు సేమ్ యాజ్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ని యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ప్రకారం, యాజ్ పర్ XYZ కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం ఆ సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఇవ్వడాన్నే కైండ్ ఆఫ్ లైక్ డెవలప్మెంట్ సర్వీస్. ఇది ఒక టైప్ ఆఫ్ సర్వీస్ కింద వస్తుంది. అంటే ఈ ఐటీఓలో ఇలాంటిది ఒక టైప్ ఆఫ్ సర్వీస్ కింద వస్తుంది, అంటే కంప్లీట్ ఇంప్లిమెంటేషన్. సో వన్స్ ఒక టైప్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అనేది అయిపోయిన తర్వాత ఇన్ డే టు డే యాక్టివిటీస్లో కైండ్ ఆఫ్ ఇష్యూస్ అనేది క్వైట్ కామన్గా జరుగుతుంటాయి. క్వైట్ కామన్ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి, ఎర్రర్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఎర్రర్స్ని, ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలి అని అంటే ఒక సపోర్ట్ టీమ్ అనేది ఉండాలి కదా. సో అలాంటి సపోర్ట్ టీమ్ కూడా ఈ ఐటీఓలో పార్ట్ అవుతుందన్నమాట. ఇలాంటి టెక్ సపోర్ట్ ఇవ్వడం కానీ, అండ్ అదేవిధంగా మీరు ఏదైతే డేటా అనేది మీరు సేవ్ చేస్తున్నారో, వాట్ ఎవర్ డేటా యు ఆర్ సేవింగ్ ఇన్ దట్ ఎస్ఏపి అప్లికేషన్, ఇప్పుడు ఆ డేటా మొత్తం ఒక పర్టికులర్ డేటాబేస్లో స్టోర్ అవ్వాలి కదా, డేటా మొత్తం స్టోర్ అవ్వాలి కదా. సో ఇలాంటి డేటాబేస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కూడా ఐటీఓలో వన్ ఆఫ్ ది సర్వీస్ అనమాట. అండ్ అదేవిధంగా క్లౌడ్ సర్వీసెస్ కూడా. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక అప్లికేషన్ మీరు యూజ్ చేస్తున్నారు, ఆ అప్లికేషన్ని అప్గ్రేడ్ చేయాలి అన్నా, లేదు అని అంటే క్లౌడ్లోకి తీసుకెళ్లాలన్నా, ఇప్పుడు క్లౌడ్ సర్వీసెస్ అని అంటే మీకు దేశ వన్ అప్లికేషన్, ఆ అప్లికేషన్ అనేది మీ డెస్క్టాప్లో ఉంది. ఇప్పుడు డెస్క్టాప్ మీద కాకుండా త్రూ వర్చువల్గా ఆన్లైన్లో మీరు ఆ అప్లికేషన్ని యాక్సెస్ చేయడాన్నే మనం క్లౌడ్ సర్వీసెస్ అని అంటాం. సేమ్ యాజ్ ఇప్పుడు ఎస్ఏపి ఉంది, మీరు ఆన్లైన్ సర్వర్స్ ఉన్నాయి చూడండి. సో ఇది కైండ్ ఆఫ్ ఒక క్లౌడ్ సర్వీస్ కిందనే వస్తుంది. అంటే మీరు త్రూ ఆన్లైన్లో మీరు ఆ యాక్సెస్ని, అంటే ఈవెన్ దో ఆన్లైన్ సర్వర్ తీసుకోవాలనుకున్నా కూడా ఓ పర్టికులర్ సాఫ్ట్వేర్ని మీరు ఇన్స్టాల్ చేస్తారు, బట్ స్టిల్ విత్ ఇన్ సెకండ్స్లో మీరు దాన్ని యాక్సెస్ చేయగలుగుతారు. ఇలాంటి క్లౌడ్ సర్వీసెస్ కూడా ఐటీఓ కింద వస్తుందన్నమాట. బీపీఓ ఇస్ డిఫరెంట్, ఐటీఓ ఇస్ డిఫరెంట్. ఐటీఓలో కేవలం టెక్ సపోర్ట్ ఇవ్వడం కోసమే ఇది ఉంటుందన్నమాట. సో ఐ థింక్ ఐటీఓ అంటే ఏంటి, దీంట్లో ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేది ఉంటాయి అనే దాని గురించి మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.